హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి చేసేసుకుందామండి. టమాటాలు 1 కేజీ, 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు, ఒక 20 పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు బౌల్ అయితే మనం మూకుడు పెట్టేసుకుని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ కాగిపోయింది. పచ్చిమిర్చి వేసేసాను, వేరుశనగ గుళ్ళు వేసేసాను. ఒక 5 నిమిషాల పాటు వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి పచ్చిదనం పోయేదాకా వేపేసుకుందాము. చూడండి, పచ్చిదనం అంతా పోయింది. అందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అలానే పుదీనా కూడా వేసేసుకుని తిప్పేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు అది కూడా పచ్చిదనం పోయేదాకా వేపేసుకోవాలి. చూడండి, దగ్గరికి అయిపోయేదాకా వేపేసుకోవాలండి. పచ్చిదనం స్మెల్ అన్నది లేకుండా పచ్చివాసన పోయేదాకా వేపేసుకున్నాం. చూడండి, దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు రుచిగా ఉంటుందండి పచ్చడి అయితే. ఎంత అన్నం తినాలనిపిస్తుంది. చికెన్ మటన్ కంటే కూడా చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లేటెడ్ అన్నం అయినా తినేయచ్చు దాంతో. చూడండి, ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను కదా, అందులోనే కొంచెం చింతపండు కూడా తీసేసుకుందాం. చింతపండు ఎక్కువ వేయకూడదు, పులుపు ఎక్కువ అయిపోద్ది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసేసుకుని అందులో వేసేసి అది కూడా మగ్గేలాగా మెత్తగా అయిపోయేలాగా చేసుకుందాం. పచ్చిది వేయకుండా పచ్చడిలో డైరెక్ట్గా అందులో వేసుకుని మగ్గబెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. అందులోనే జీలకర్ర ఒక స్పూన్ వేసేద్దాం. వెల్లుల్లిపాయలు ఒక 10 గబ్బాలు అయితే తీసేసుకున్నాము. అవి కూడా వేసేసుకున్నామండి. కొంచెం చల్లారనిచ్చి అందులో వేసేసుకున్నాను. టమాటాలు కూడా వేసేసాను. చూడండి, అవి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, సాల్ట్ అయితే మర్చిపోయింది. సాల్ట్ అయితే వేసేస్తున్నాను. 1 స్పూన్నర సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. చాలకపోతే రుచి చూసి మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసేస్తానండి, ఒక గిన్నెలోకి తీసేస్తాను. ఇప్పుడు పోపు సామాన్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అయితే వెల్లుల్లిపాయలు వేసేసుకున్నానండి. తాలింపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. మీకు నచ్చితే వీడియో లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. చూడండి, తాలింపులు అయితే చక్కగా వేగిపోయినాయి. అందులో వేసేసుకుని తిప్పేసుకుందాం. గిన్నెలో వేసేసి తిప్పేద్దాము. పచ్చడిలో వేసేసుకుని తిప్పుకుంటే సరిపోతుంది. ఇది 3-4 డేస్ అయినా సరే నిల్వ ఉంటుందండి. టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది. దోశలోకి అయినా ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.